హాయ్ అండి, చాలా మంది సింగిల్ ప్లేట్ సారీ కట్టుకోవడం చాలా ఇష్టపడతారు. నేను కూడా కొన్ని సారీస్ సెలెక్ట్ చేసి మాత్రమే సింగిల్ ప్లేట్ సారీస్ కడతాను. ఫోల్డ్ చేస్తే కంఫర్ట్ గా ఉన్న సారీస్ మాత్రమే నేను సింగిల్ ప్లేట్ సారీగా కడతాను. కాకపోతే దీనికి కొన్ని టిప్స్ తీసుకుంటే మనం రోజంతా కూడా ఈ సారీని హ్యాండిల్ చేయొచ్చు. పట్టు చీరలు కట్టుకొని మనం ఫంక్షన్స్కి లేదా మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు కూడా శారీని సర్దుకోవడానికే సరిపోతుంది. చీర మడతలు పడిపోతూ ఉంటుంది. ఇంకా నెక్ దగ్గర కూడా శారీ అంచు అనేది ఫోల్డ్ అయిపోతుంది. సింగిల్ ప్లేట్ శారీకి నెక్ దగ్గర ఫోల్డ్ పడితే అంత లుక్ అనిపించదు. దీనికి కూడా ఈ చిన్న టిప్స్ పాటిస్తే రోజంతా మనం సింగిల్ ప్లేట్ శారీని క్యారీ చేయొచ్చు. ఇక్కడ మీకు చూపించినట్లయితే చీర కట్టుకుని ఉంటుంది కదా లోపల, అక్కడ సారీని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. టీనేజ్ అమ్మాయిలు లేదంటే అప్పుడే మ్యారేజ్ అయిన అమ్మాయిలు అయితే గనక ఈ విధంగా ఇక్కడ అంచుని సరి చేసుకొని ఇక్కడ పిన్ను పెట్టుకోండి. లేదు పెద్దవాళ్ళు మీడియం ఏజ్ వాళ్ళు ఎప్పటికప్పుడు సరి చేసుకుంటారు కాబట్టి అక్కడ ఫోల్డ్ చేసుకుంటేనే బెటర్. కొంచెం పట్టు చీరలు డెలికేటెడ్గా ఉంటాయి. పిన్ను కొంచెం మనకి అక్కడ స్ట్రాంగ్గా లాగితే కనుక చిరిగిపోయే ఛాన్స్ ఉంది. అక్కడ మీకు కంఫర్ట్ బట్టి అది సర్దుకోండి. నెక్స్ట్ వచ్చేసి సారీ మొత్తం ఇలా వదిలేయకుండా అస్తమానం మనం ఇలా సర్దుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీ వీలుకి తగ్గట్టు అంటే మీ సైజుకు తగ్గట్టు 3 లేదా 4 ఫోల్డింగ్స్ సారీని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే సైజు అన్నానని ఏమనుకోకండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలన్నా వచ్చుతుంది కదా. ఆ విధంగా శారీని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్కి ఈ శారీ కుచ్చర్లు అనేవి సేఫ్టీ పిన్నుతో అక్కడ పిన్ చేసుకుంటే అటు ఇటు అస్సలు మూవ్ అవ్వదు. నెక్ దగ్గర కూడా అంచు అస్సలు ఫోల్డ్ పడలేదు. చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈసారి ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా లేదనేది ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి.